ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఇక్కడ నుంచి మేము కేరళ వెళ్తున్నాము. సో మీకు అక్కడ కేరళ వెడ్డింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో నైట్ సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఈ ట్రాఫిక్ ఏంద్రా బాబు, స్టేషన్కి రావాలంటే అట్లీస్ట్ 4-5 అవర్స్ ముందు రావాల్సి వస్తుంది. డే మొత్తం ట్రాఫిక్ లోనే అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా ట్రైన్ జర్నీ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఎగ్జైటెడ్ గా అనిపిస్తుంది నాకు. ముందుగానే అన్ని ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము. కావాల్సిన స్నాక్స్, తినడానికి ఫుడ్ అండ్ గేమ్స్ కూడా తెచ్చుకున్నాము. ఈ పులిహోర అయితే నాకు చాలా ఇష్టం, ఎంత తిన్నా బోర్ కొట్టదు. వీడు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఒక్క చోట కుదురుగా కూర్చోట్లేదు. అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. మార్నింగ్ 4:30 కల్లా లెగాలని త్వరగా పడుకున్నాము. ఎప్పుడు పడుకున్నామో తెలియదు. ఇంకా కార్డ్స్ ఆడాక ఫుల్ గా పడుకున్నాము. కుట్టి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పెళ్ళి ఏంటంటే మెయిన్ గురువాయూర్ అనే సిటీలో జరుగుతుంది. సో మన దిగే జంక్షన్ నుంచి గురువాయూర్ అప్రాక్సిమేట్ గా 1 అవర్ పడుతుంది. సో గురువాయూర్ కి డైరెక్ట్ గా ట్రైన్ లేదు. సో ఇక్కడ షోరనూర్ అనే జంక్షన్ లో దిగి అక్కడ నుంచి 1 అవర్ ట్రావెల్ చేసాము. పెళ్లి కొడుకు అయితే మాకు వెహికల్ పంపించాడు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. వెహికల్ అయితే క్రేజీ ఉంది. మొత్తం డీజే వైబ్స్ వచ్చాయి నాకైతే. ఇంకా ఎర్లీ మార్నింగ్ జర్నీ కదా, ఈ గ్యాప్ లో కూడా నిద్రపోయారు అందరూ. మేము స్టే చేసే రిసార్ట్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగే లేచి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసాము, లంచ్ కూడా చేసాము. ఈవినింగ్ హల్దీకి రెడీ అయ్యాము. మీకు ప్రీవియస్ వ్లాగ్ లో కేరళ ఆయుర్వేదిక్ వాటర్ గురించి చూపించాను కదా, వాటర్ ఇదే చూడండి, పింక్ కలర్ లో ఉన్నాయి. ఆ లీఫ్ కూడా ఎలా ఉంటుందో చూపించారు. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఫర్ హల్దీ. హల్దీకి రెడీ అయిపోయాము. సో లెట్స్ గో. అండ్ క్రేజీ యాక్టివిటీస్ కూడా చేయించారు. కేరళలో ఏంటంటే గురువాయూర్ టెంపుల్లో మ్యారేజ్ చూడాలంటే కన్ఫర్మ్ గా మనం 4:30 to 5 కల్లా టెంపుల్లో ఉండాలి. నాకు మోక్షిత్ ఉండడం వల్ల అంత మార్నింగ్ లేసి రెడీ అవడానికి కుదరలేదు. బట్ స్టిల్ మీకు టెంపుల్లో జరిగిన పెళ్లి ప్రాసెస్ అంతా చూపిస్తాను వీడియోలో. सीता कल्याण वैभोग में మ్యారేజ్ ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో. నాకైతే ఈ మూమెంట్ చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఎర్లీ మార్నింగే వెడ్డింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని రిచువల్స్ ఉంటాయంట. సో అవి ఫంక్షన్ హాల్లో చేశారు. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఇక్కడ బస్సులు మాత్రం భలే క్రేజీగా ఉన్నాయి.
చూసారా పెళ్లి కొడుకు కాలికి మెట్టు పెట్టారు. ఎవరా సడన్ గా అలా అరిచారనుకున్నాను. అది వాళ్ళ ట్రెడిషన్ లో అలా అరుస్తారంట. అందరూ సడన్ గా భయపడ్డారు. వీళ్ళకి అరటిపండు పెడుతూనే ఉన్నారు. నాకు తెలిసి ఇంకా విరక్తి వస్తుంది అరటిపండు మీద. ఇంకా తర్వాత తినడానికి వచ్చాము. చిన్న ఐటమ్స్ అని చెప్పు. చిన్న తిన్న కూడా తెలుసు అంట. సో ఐటమ్స్ అన్నీ చాలా డిఫరెంట్గా అనిపించాయి. ఎక్కువ కొబ్బరితో చేసిన ఐటమ్స్ ఉన్నాయి. సో కేరళ రావడం, ఎస్పెషల్లీ కేరళ వెడ్డింగ్ చూడడం చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. బ్యూటిఫుల్ కపుల్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.